తెలివైన టోపీల వర్తకుడు. ఒకరోజు టోపీలు అమ్ముకునే ఒక బీదవాడు ఒక చిన్న గ్రామంలో తన టోపీలు అమ్ముకుంటున్నాడు. అతనెంతో అలసిపోయాడు. అందుకని టోపీల మూటను క్రింద పెట్టి ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు. అతను నిద్రపోతున్నప్పుడు చెట్టు మీదున్న కోతులు క్రిందకి దిగి మూటను విప్పి టోపీలు పెట్టుకున్నాయి. కొంచెం సేపటి తర్వాత టోపీలు అమ్మేవాడు లేచి చూస్తే కోతులు టోపీలు తీసుకుపోయాయని తెలుసుకున్నాడు. అతను అరిచాడు, ఏయ్, ఆ టోపీలు నావి, దయచేసి ఇచ్చేయరా. కోతి తిరిగి అతని మీద అరిచింది. దానితో అతనికి ఐడియా వచ్చింది. అతను వెంటనే తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. కోతులన్నీ వాడి తల మీద ఉన్న టోపీలు తీసి నేలకేసి కొట్టాయి. టోపీలు వాడు సంతోషంగా టోపీలన్నిటినీ తీసుకుని మూట కట్టుకుని వెళ్లిపోయాడు. ప్రతి సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంటుంది. తెలివైన గాడిద. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక సింహం నది దగ్గరకు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. ఒడ్డుకు అవతలి వైపున ఒక గాడిద కూడా నీళ్లు తాగడం అది చూసింది. మధ్యాహ్నం భోజనానికి గాడిదను తినాలనుకున్న సింహం ఒక ప్లాన్ వేసింది. సింహం అంది, చూడండి గాడిద గారు, నదికి అవతలి వైపున గుర్రాలేమైనా ఉన్నాయా? నాకు వాటి పాట వినాలని ఉంది. గాడిదకి అది ఆడే కపట నాటకం తెలీదు పాపం. అది అంది, అయ్యా, నేను మీకోసం పాట పాడతాను అని అది దాని కళ్ళు మూసుకుని అరవడం ఆరంభించింది. సింహం గాడిదను వెంటనే పట్టేసుకుంది. గాడిద చాలా తెలివైంది. అంది, అయ్యా, నేను మీకు ఆహారంగా అవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే బలమైన శక్తివంతమైన సింహాలు భోజనానికి ముందు దేవుణ్ణి ప్రార్థిస్తాయని విన్నాను. సింహం తనే అన్నిటికంటే శక్తివంతమైన జంతువు అనుకుంది. అందుకే కళ్ళు మూసుకుని ప్రార్థించింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గాడిద వెంటనే పారిపోయింది. తెలివైన గాడిద చేత సింహం మోసపోయింది. తెలివే శక్తి. నక్క, కాకి. ఒక నక్కకు చాలా ఆకలేస్తుంది. అది అక్కడ ఇక్కడ ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడది ఒక కాకి ముక్కున చిన్న రొట్టె ముక్క ఉండడం చూసింది. కాకి నుంచి ఆ ముక్కను తీసుకోవాలనుకుంది. దానికి ఒక ఐడియా వచ్చింది. అది కాకిని చూసి అంది, కాకి బావా, కాకి బావా, చూడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నా కోసం ఒక పాట పాడతావా అంది. నాకు తెలుసు నీ గానం కూడా మధురంగా ఉంటుందని. వెంటనే పాట పాడడానికి నోరు తెరిచింది. కానీ నోరు తెరవగానే నోట్లో ఉన్న రొట్టె ముక్క కింద పడింది. నక్క రొట్టె ముక్కను తినేసి అక్కడి నుంచి పారిపోయింది. బుద్ధి లేని గర్వం ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తుంది. నక్క, ద్రాక్ష పళ్ళు. జాకీ ఒక తోటలోకి వెళ్ళింది. అక్కడది ఒక కొమ్మకు ద్రాక్ష పళ్ళు వేళ్లాడడం చూసింది. దాని నోట్లో నీళ్లు రాయి. ద్రాక్ష పళ్ళు బాగా తీయగా ఉంటాయి. తినాలని కోరికగా ఉంది అనుకుంటూ పైకి ఎగిరింది వాటిని అందుకోవడానికి. కానీ అందుకోలేకపోయింది పాపం. మళ్ళీ ఎగిరింది, కానీ దెబ్బ తగిలించుకుంది. అందుకని ఇలా అంటూ వెళ్ళిపోయింది, అయ్యో, ద్రాక్ష పళ్ళు పుల్లుగా ఉన్నాయి, అవి నేను తినలేను బాబు. మనకు అందనిది మనకు అవసరం లేదన్నట్లు నటిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.